హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఏంటి కరివేపాకు చూపిస్తున్నానని అనుకుంటున్నారా? ఇక్కడైతే కరివేపాకు చాలా రేర్ అనమాట, దొరుకుతుంది. కానీ పర్లేదు, ఇక్కడ బోల్డ్ అని చెట్లు ఉన్నాయి. కానీ ఇంతకుముందు మేము ఉండేటప్పుడు చాలా తక్కువ అనమాట. సో మనమైతే రోజు వెళ్ళి తెచ్చుకోలేం కదా, అందుకోసమే ఒకసారి ఎక్కువ తెచ్చుకొని అసలు ఎలా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. ఫస్ట్ కరివేపాకుని నీట్ క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని వాటర్ ఉంటుంది కదా, చూసారా వాటర్, ఈ వాటర్ అనేది మొత్తం డ్రై అయిపోవాలన్నమాట. సో అందుకోసమని మనం ఇది ఇప్పుడు నీట్గా ఫ్యాన్ కింద కానీ కొంచెము లైట్గా ఎండ్లో కానీ పెట్టుకుంటే ఈ వాటర్ అనేది మొత్తం పోతుంది. ఇలా ఒక ప్లేట్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలాంటి ఒక బుట్ట మీ ఇంట్లో ఉంటే దీనివల్ల సింపుల్గా వ్యాంగ్ అయిపోద్ది. చూసారా ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఈ ఇక్కడ చూడండి చిన్న హోల్ ఉందా, దీంట్లో పెట్టి ఇలాగంటే మొత్తం వచ్చేద్ది అనమాట. చూడండి, ఆ తర్వాత అది పడిపోద్ది. మనకి ఇంకా కష్టం లేకుండా వ్యాంగ్ పని అనేది అయిపోద్ది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇలాంటివి ఏమైనా బొట్టలు ఏమైనా ఉంటే సింపుల్ యూజ్ చేసుకోండి, వ్యాంగ్ వచ్చేస్తాయి అనమాట నీట్గా. ఒక ప్లాస్టిక్ బాటిల్ అనేది మొత్తం డ్రై అయి ఉండాలన్నమాట, దీంట్లో తడి లేకుండా చూసుకోండి. ఇది తీసుకొని ఇదిగో నాప్కిన్స్ అనమాట, నాప్కిన్స్ అయినా లేకపోయినా న్యూస్ పేపర్స్ అయినా ఏదైనా పర్వాలేదు. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఇలాగా నీట్గా దీని సైడ్స్ మొత్తం పెట్టుకోండి. ఇలా పెట్టుకోండి. ఇలా కింద కవర్ చేసుకున్నాక ఈ ఆకు ఉంది కదా, ఇది తీసి దీంట్లో వేసుకోండి. చక్కగా దీంట్లో వేసుకొని మొత్తం మనము కరివేపాకు ఆకులన్నీ ఇందులో వేసుకొని తరువాత దీనిపైన ఒక పేపర్ పెట్టుకోండి. ఇలాగా మధ్యలో మిడిల్లో ఇలాగా కరివేపాకులు అనేవి ఉంటాయన్నమాట. తర్వాత దాన్ని ఇలా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే బయట పెట్టుకున్నా కూడా పర్లేదు. ఒక 10 days వరకు సింపుల్గా వస్తుంది అనమాట. ఫ్రిడ్జ్ ఉంటే మరికొన్ని రోజులు ఎక్కువ వస్తుంది. ఈ టిప్ కానీ మీకు నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.